నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న పేర్ని నాని కామెంట్స్ పై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నేరం ఎవరు చేసినా నేరమేనని స్పష్టం చేశారు. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారంటూ కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాం తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు, ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషి పుట్టకే కాదు నీది. నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో, అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే ఈ కేసు నుంచి తప్పి